నమస్తే బాగుండారా నేనైతే మస్తున్నా ఏంది ఈరోజు లక్కీగాడు రాలేదని చూస్తున్నారా ఇక మా లక్కీగాడు రాత్రి ఆఫీస్ నుండి రాగానే వర్షం స్టార్ట్ అయిందంట దాంతో వర్షంలో దడిసి జలుబు తెచ్చుకొని ఇంటికాడ పడ్డాడు ఇక వాడు చెప్పలేడు కాబట్టి వార్తలు నేను చెప్పడానికి వచ్చిన సరే నిన్న రాత్రి వామ్మో ఎంత వర్షం ఏం వర్షం మస్తు వర్షం కురిసింది దీంతో రైతన్నలు అయితే మస్తు బిజీ అయి ఉంటారు ఇప్పటికే పొలంలో సరే ఈ ముచ్చట్లని చెప్పుకునే ముందు మనం వచ్చి స్టార్ట్ చేసేద్దాం చాట్ పాట్ ముచ్చట్లు ముందు చూడండి ముఖ్యాంశాలు పొలంలోకి వచ్చింది ఎలుగుబంటి తరిమి కొట్టారు కుక్కలను పట్టి సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత పోలీసుల చేతిలో లాఠీ అంట బాసర త్రిపురైతి పిల్లల గోసంట పట్టించుకునే వాడే లేడంట కుట్ర చేస్తుందంట బీజేపీ జనాలు చూస్తున్నారంట ప్రతి ఒక్కటి ఇక ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం వల్ల దగ్గరలో ఉన్న మన మంచి ఫ్లాట్ చూసుకొని ఆడ చెట్లు ఉండని అడవి ఉండని నరికేసుకుంటా పోతుంటాం మనం ఇల్లు కట్టుకోవడానికే 100 చెట్లు దాదాపు నడుకుతున్నాం మరి ఇంటిలోనూ ఇల్లులోనూ అన్నీ చూసుకునేది అడవిలో జంతువులు ఉంటారు ఇక అలాంటి అడవిలో ఉండే జంతువులు ఏం చేస్తారు ఇక గవి అన్నీ కోసేస్తూ ఉంటే పొలాల్లోకి వచ్చి ఇట్లా హంగామం చేస్తుంటారు గీ ముచ్చటిన్నట్టయితే వద్దురో మొర్రా అని ఎంత మొత్తుకున్నా కానీ వినకుండా అడవులని చెట్లని మొత్తం నరికి పెడుతున్నారు ఈ జనాలు ఇక చూస్తే ఈ జంతువులకి ఎటు పోవాలో తెలియక మన ఇళ్లలోకి పొలాలకు వచ్చి చేరుతున్నాయి ఇట్లాంటి ఒక ముచ్చటే ఇక్కడ జరిగింది ముందుగా ఈ ముచ్చట ఏందో చూద్దాం పర్రి ఏం చేసిల్లంటే వర్షాకాలం పంట వేయడానికి తెల్లవారుజామునే రైతులు పొలాలకు పోయేసరికి అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి ఉందట ఎలుగుబంటిని చూసిన రైతులు కూలీలో ఒకటే ఉరుకులో పరుగులో పెట్టి ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉన్నారట ఇది ఇట్లయితే ఎలుగుబండి పోయేటట్లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న పెంపుడు కుక్కలు అన్నిటి తెచ్చి అక్కడ ఆ పొలంలో వదిలిదట ఇక ఆ శునకాలు ఎలుగుబంటి మీద పడి తరిమి కొట్టి ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి పోయేటట్టు చేసిల్లట మరి ఎలుగుబంటికి రక్షణ ఎట్లా అని చెప్పేసి అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించి ఎలుగుబంటిని అడవిలోకి తీసుకుపోయి వదిలిపెట్టమని చెప్పిల్లట ఇక సిద్దిపేట జిల్లాలో నిన్నే ముచ్చట చెప్పిండు మా అన్నగాడు ఇక మా అన్నగాడు చెప్పిన ముచ్చట నేనేందంటే ఈరోజు మరింత ఉద్రిక్తత అయింది ఏందా కాంగ్రెస్ నాయకుడు వచ్చి ఇగో గిట్ల సవాళ్ళు ఇస్తుండు ఈరోజు ఏందా ఇగో ఏంది ఇక నిన్న చెప్పుకున్న ముచ్చట లాంటిదే ఇయాల్టి ముచ్చట కూడా ఉల్లా ఇది చూడండి ముందు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిల్లట దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అస్సలు ఊకోలేదట బంద్కు పిలుపునిచ్చిల్లట బంద్ పిలుపు నేపథ్యంలో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసి బైక్ ర్యాలీ చేసిల్లట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో కూడా చేసిల్లట భూ నిర్వాసితులు కూడా వాళ్ళతో కలిసి వాళ్ళకి మద్దతు ఇచ్చి అందరు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేసిల్లట మరి లాఠీ చార్జ్ కూడా చేసిల్లట పోలీసులు వచ్చి భూ నిర్వాసితుల మీద దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారట అంటే లాఠీ చార్జ్ కు స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ సారు బాధ్యత వహించి ఎంబటే భూ నిర్వాసితులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్తున్నారట కాంగ్రెస్ నాయకులు అసలు ఇది జరిగే పనేనా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నిజంగానే కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఏని తన పదవికి రాజీనామా చేస్తాడా ఏందో లగి ముచ్చట్లన్నీ ఇంటుంటే విడ్డూరంగా ఉంది ఈ మధ్య గౌరవల్లి భూ నిర్వాసితులపైన చేసిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ హుస్నాబాద్ బంద్ పిలిపివ్వడం జరిగింది బంద్ పిలిపివ్వడానికి ప్రధాన కారణము స్థానిక ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా తక్షణమే వచ్చి ఇక్కడ భూ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా వీళ్ళపై దాడి చేసిన పోలీస్ ఆఫీసర్లపైన తక్షణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాత్రి 2ంటికి మరి ఏ కాలంలో కూడా ఎన్నడూ చూసిన విధంగా మనం ఈ తెలంగాణలో ఎప్పుడు చూడలేదు రాత్రి 2ంటికి కరెంటు బంద్ చేసి ఇళ్లలకు పోయి మహిళలను పిల్లలను పెద్ద మనుషులను ఎవరినైనా చూడకుండా కూడా బజారుకి ఈడ్చిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడ్డది మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి ఖచ్చితంగా ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయి ఇక ప్రభుత్వ పాఠశాలలన్నా లేకపోతే హాస్టల్ అన్నా ఒక బాధ ఉంటుంది ఆడ ఏ ముచ్చట చెప్పుకోవాలన్నా
కల్తీలు తుల్తీలు ఇంకా లేనిపోని మసాలాలు. ఇక ఏంటంటే ఈరోజు బాసరకు వెళ్దాం. బాసర ముచ్చట ఏంటంటే పోరగాళ్లకు చాలా కష్టం జరుగుతుందంట. దాంతో ఇట్లా కూర్చున్నారు. అసలు వాళ్ళ కష్టాలేంది, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఇగో గిట్లు ఎందుకు కూస్తున్నారు, వాళ్ళ బాధ ఎంత మొత్తం ఆర్చుకుందాం పాండి. ఇక పోరగాళ్లకు చదువుకోవడానికి పంపిస్తే ఎన్నెన్నో గోసలు పడతా ఉంటారు. ఇక ఆ గోసలోని మీకు ఒక గోస తీసుకొచ్చిన ఈరోజు. ఇంకా నిర్మల జిల్లాలోని ఉన్న బాసర త్రిపులైటి పిల్లలకంట నీటి సదుపాయాలు, భోజనాలు, దాంతోపాటు కరెంటు ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయంట. ఎన్నిసార్లు సార్లకు చెప్పినా పట్టించుకోవట్లేదంట. ఎన్నిసార్లు అది రావట్లేదు ఇది రావట్లేదు, ఇగో అన్నంలో అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్పి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదంట. దాంతోపాటు చదువుకోవడానికి ల్యాప్టాప్ ఇవ్వండి సార్ అని చెప్పినా కూడా పట్టించుకోవట్లేదంట. చదువు పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడంతో పోయిరోగాళ్ళందరూ కలిసి ఒకేసారి బయట కూర్చొని 2 గంటలు ధర్నా చేసిరంట. ఇంకా ఏం చేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నప్పుడు ఇట్లాంటి పనులే చేస్తారు. ఈ విషయము తల్లిదండ్రులకు తెలియడంతో అక్కడున్న పార్టీ నేతలు వచ్చేసి కూడా సపోర్ట్ చేసిరంట. ఇక ఈ ముచ్చట తొందరగా కానించండి సార్లు, ఇక పోరగాళ్ళకు చదువుకునే టైం వచ్చింది, ఇక గవి గివి అని చెప్పేసి పొద్దు ఎగ్జామ్స్ పెడతానే ఉంటారు. ఇక పోరగాళ్ళ గోస చూసి తొందరగా ఆ సదుపాయాలు ఏంటో చేయండి. ఇక నిన్న మొన్నటి నుండి బీజేపీ చేస్తున్న కేసుల మీద ధర్నాల మీద ధర్నాలు, రోడ్ ర్యాలీలు, ఇంకా లేనిపోని కథలన్నీ నడిపిస్తున్నాడు మన రేవంత్ రెడ్డి అన్న. ఇక ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే ఇగో ఈ మాట్లాడినాడు బీజేపీకి. ఇక ఈ మధ్య మన తెలంగాణలో చూస్తే రాజకీయాలు బాగా వాడి వేడిగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు కలిసి నేనంటే నేను అని చెప్పేసి కొట్టుకుంటారు. ఇక తెలంగాణలో పార్టీలు కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కొత్తగా ప్రజాశాంతి పార్టీ, మళ్ళీ బీఎస్పీ పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళంతా కలిసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా రాజకీయంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ మధ్య సోనియా గాంధీని కించపరిచిల్లట బీజేపీ నేతలు. దీంతో బాగా రేవంత్ రెడ్డికి బాగా కోపం వచ్చి పాతాళానికి తొక్కుతున్నారు జనాలని. దేశ స్వాతంత్రానికి మీ వల్ల రక్షణ లేదని చెప్పి మస్తు గరమైతుండట. అట్లనే సోమవారం నెక్లెస్ రోడ్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలతో కలిసి మన రేవంత్ సారు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిండట. ఈడీ ఆఫీస్ ఎదుట కూడా నిరసన ధర్నా చేపట్టిండట. దీని ద్వారా రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండట అంటే, స్వాతంత్ర పోరాటంలో ప్రజల గళాన్ని వినిపించేందుకు నెహ్రూ, వల్లభాయ్ పటేల్ సార్లు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించిల్లట. 90 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పత్రికను కూడా కాంగ్రెస్ ఆదుకొని తిరిగి తెప్పించిందని రేవంత్ రెడ్డి అన్నాడట. మరి మతం ముసుగులో బీజేపీ ఏ కమెంట్లు పడితే ఆ కమెంట్లు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి గట్టిగానే హెచ్చరించిందట రేవంత్ రెడ్డి సారు. దేశం కోసం, స్వతంత్రం కోసం జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ త్యాగాలు చేశారు. స్వతంత్రం వచ్చిన ఈ దేశాన్ని కాపాడడానికి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేధావులైన పివి నరసింహారావును, మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రులను చేశారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిజంగానే గాంధీ కుటుంబాలకు ఆస్తులు కావాలన్నా, అంతస్తులు కావాలన్నా కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందలాది కోట్ల రూపాయల కుటుంబానికి ఇవ్వడంగా సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులను నేను అడుగుతున్నా. అన్న నోట్లో అయినా కడుపులో అయినా ఇది పడ్డదనుకో కత్తే వేరు. పోరగాడి నుండి మొదలు పెడితే ముసలి తాత వరకు లేని శక్తి వస్తుంది. దుమ్ము దులుపుతాడు. ముందోడు పోలీస్ కానివ్వండి, సీఎం కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి అయినా కానీ అన్న అయితే ఊకోడు. గేంది గిట్లంటున్నాడు అనుకున్నా. అసలు ఎవడా అన్న అనుకున్నారా? మందుబాబన్న. ఇగో ఈతనే అన్న. ఇక మనిషి అన్నవాడు తాగితే కానీ ఆయనకు లేనిపోని శక్తులన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. ఇక హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో రాత్రి ఒక యువకుడు అంట ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఇక తాగి అటు ఇటు తందనాలు వేస్తుంటే ఈయన గంజాయి తాగిండో ఏం తాగిండో ఇంకేం చేసిండో తెలియదు కానీ హల్చల్ చేసిండు. రోడ్డు మీద కాసేపు వరకు వాహనాలను అటు పోనీయలే ఇటు పోనీయలే. ఇక అక్కడే ఉన్న పోలీసులు ఈ కథ అంతా చూసేసి ఒరే ఏంద్రా నీదని చెప్పేసి అదుపులో తీసుకోవడానికి పోతే ఆయన
ఆయన అదుపులో తీసుకోవడం కాదు, వాళ్ళ కారు మీద ఎక్కి వామ్మో గెట్లా డ్యాన్స్ చేస్తున్నాడు చూస్తున్నారా? అబ్బా కథ వేరే ఉందిగా, అన్నకు బాగానే ఎక్కినట్టుందిగా. ఇక ధూమ్ ధామ్ కథలతో అన్న మాత్రం ఒక రేంజ్లో ఆడుకున్నారు పోలీసులని. ఇక అక్కడే ఉన్న కార్ల అద్దాలు కూడా బాగొట్టిండంట. అన్నకు ఇదంతా అన్న పని కాదు, అన్నలో ఉన్న ఇంకో అన్న పని. ఇక పోలీసులు మాత్రం ఇంటికి తీసుకెళ్ళి మంచి పనే చేసినట్టున్నారు. ఇంటికంటే వాళ్ళ ఇంటికి కాదు, అత్తారింటికి. ఇక ఈ ముచ్చట్లు మనం రోజు చూస్తున్నట్టే కదా, అన్నకి ఎన్ని సేవలు చేసిర్రో ఏమో. ఈరోజు మీకు ఒక దేవుడి దగ్గర తీసుకెళ్తా. అబ్బా పండగ అంటే ఇట్లా చూసి చూసి మనసు అయితే ప్రశాంతం అవుతుంది. మీరు ఆడికి పోరని చెప్పేసి నేనే తీసుకొచ్చిన ఈ ముచ్చట, ఒకసారి చూడండి. ఇక విశాఖపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విహారయాత్ర కన్నుల పండుగగా సాగింది. సాగర జలాలపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించి తన్మయపరిచారు. విశాఖ పోర్ట్ ఏరియాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవాన్ని పోర్టు ట్రస్ట్ సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారిని మేళ తాళలతో కొండపై నుండి కిందకు వేంచేశారు. ఆ తరువాత స్వామివారిని రథంపై కొలువుదీరి ఊరేగింపుగా సాగర తీరానికి తీసుకువెళ్లారు. అనంతరం సాగర జలాలపై సుందరంగా అలంకరించిన నౌక వాహనంపై స్వామివారిని వేయించి సముద్ర అలలపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఇవి ఈరోజు ముచ్చట. ఇక రేపైనా మా అన్నగాడు వస్తాడో లేడో తెలియదు, కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా వస్తా. ఇక రేపు కూడా 8ంటికి ఫిక్స్గా ఉండండి, నేను అప్పటి వరకు వచ్చేస్తా. ఇక రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు సెలవు.